ఆసియా కప్ లో జరిగిన భారత్ పాకిస్తాన్ పోరులో ఒత్తిడిని తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ జట్టు ఏకపక్షంగా ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రదర్శన చూపలేకపోవడంపై వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్తో మ్యాచ్ అంటే కేవలం ఒక ఆట కాదు, అది కీర్తి ప్రతిష్టల పోరాటం. మన ఆటగాళ్ల నుంచి ఏ మాత్రం పోరాటమే కనిపించలేదు, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇక అభిమానుల విషయానికి వస్తే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఎప్పుడూ ఇండియా మ్యాచ్ను ప్రత్యేకంగా చూస్తారు. ఆశలు పెంచుకుని ప్రతి బంతిని ఆసక్తిగా వీక్షిస్తారు. కానీ ఈసారి ఆ తుఫాన్ను ఎదిరించే ధైర్యం పాక్ జట్టు చేయలేకపోయిందని ఆయన అన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ టాప్ ఆర్డర్ వికెట్లు వరుసగా పడిపోవడంతో ఒత్తిడి మరింత పెరిగిపోయింది. లోయర్ ఆర్డర్ కూడా నిలబడలేకపోవడం వల్ల జట్టు స్కోర్ చాలా తక్కువ వచ్చింది. అసలు ఏ విభాగంలోనూ పాక్ జట్టు యొక్క ప్రణాళిక, అంకిత భావం కనిపించలేదు అని వసీం అక్రమ్ మండిపడ్డారు.